వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక చెక్క, మొగ్గ, ఇలాచి, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు సన్నంగా తరుక్కొని ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి అలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అదంతా బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అదంతా అట్లా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకొని ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయితే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకునేదానికి కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత మనకు ఆయిల్ అంతా అట్లా పైకి వచ్చి నీళ్ళంతా వస్తుంది అన్నమాట. టమాటా అంతా మగ్గి బాగా కలుపుకొని అట్లా కలుపుకున్నాక ఇప్పుడు పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి టమాటా, ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ధనియాల పొడి వేసుకొని రుచికి సరిపడా కారం, మనం ఎంత చికెన్ తీసుకున్నాం మనం ఎంత వేసుకుంటాం దానికి కొలతలతోటి కారం వేసుకొని కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ మిక్సీ పట్టేసుకోవాలి. అది అట్లా వేసుకొని కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక గ్రేవీలో మనకు ఆయిల్ అంతా అట్లా తేలే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మనకు ఆయిల్ అంతా అట్లా సైడ్లో చూసారు కదా, అట్లా ఆయిల్ వస్తుంది. అప్పుడు గ్రేవీ అంతా బాగా ఉడికినట్లు అట్లా మొత్తం బాగా కలుపుకున్నాక కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా బాగా చికెన్ ఉడికించుకోవాలి. చికెన్లోనే నీళ్ళు వస్తాయన్నమాట. అంత మసాలా అంతా పట్టిన తర్వాత అంతా అట్లా కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించినాక మనకి చికెన్లో చూశారు కదా, చికెన్లో నీళ్ళు ఊరాయి. ఆ చికెన్లో నీళ్ళు ఊరిన దాంట్లోనే మళ్ళీ కొబ్బరి, కొంచెం నువ్వులు, కొంచెం పుచ్చిపప్పు అవి మూడు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ వల్ల టేస్ట్ కూర బాగుంటుంది. ఈ పేస్ట్ వేసి ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు చికెన్ మసాలా కొంచెం అంటే గరం మసాలా అంటాం కదా, అది వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆ నీళ్ళన్నీ కొంచెం ఇంకే వరకు ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టి. ఆ చికెన్లో వచ్చిన నీళ్ళు ఉడికిన తర్వాతే మళ్ళీ మనం నీళ్ళు వేసుకోవాలి. ముందే వేస్తే అది నీసు వాసన వస్తుంది అన్నమాట కర్రీ అంతా. అట్లా బాగా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి. మన గ్రేవీ ఎంత అయితే కావాలో అన్నీ నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని చూసుకొని ఒకసారి ఉప్పు అంతా టేస్ట్ చూసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలన్నమాట. బాగా ఉడికి గ్రేవీ అంతా థిక్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. అంతా అట్లా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టి ఉడికించుకుంటూ ఆయిల్ మనకు పైన తేలుతుంది, సైడ్లో తెలుస్తుంది కదా, ఆయిల్ అంతా అట్లా పైకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మిరియాల పొడి, కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని చికెన్ గ్రేవీ రెడీ. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నాక మనకి చల్లారిన తర్వాత గ్రేవీ అంతా కలర్ ఇట్లా వస్తుంది అన్నమాట. ఇది చల్లగా అయినాక కొంచెం అంటే స్టవ్ ఆపేసి కూల్ అవుతుంది కదా, అప్పుడు మనకి ఇట్లా బండ్లంతా కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. రైస్ తోటి, రోటీ తోటి చాలా బాగుండే చికెన్ కర్రీ రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.